దేశ సరిహద్దుల వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సైన్యం మనోధైర్యాన్ని ఏ శక్తి దెబ్బతీయలేదన్న భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. మేరా భూత్ సబ్సే మజ్బూత్ పేరిట దేశంలోని 15,000 ప్రాంతాల్లోని 1 కోటి మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద దూరదృశ్య మాధ్యమ ప్రసంగం చేసిన మోదీ అలజడులు సృష్టించడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశాన్ని రక్షిస్తున్న వీర జవాన్లకు వందనం సమర్పిస్తున్నట్లు తెలిపిన ప్రధాని శత్రుదేశం ఎన్ని కుట్రలు పన్నినా భారత్ను ఏమీ చేయలేదని తెలిపారు. భారత్ ఒకటిగా పోరాడుతూ, ఒకటిగా జీవిస్తూ, ఒకటిగా పనిచేస్తూ, ఒకటిగా విజయం సాధిస్తుందన్నారు. సరిహద్దుల వద్ద సైన్యం సేవలు అందిస్తున్నందునే భారత్ అభివృద్ధిలో కొత్త ఎత్తులకు వెళ్లగలుగుతోందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా విపక్షాల మహాకూటమిపై విమర్శలు గుప్పించిన మోదీ ఆ కూటమి దేశాన్ని అత్యవసర చికిత్సా విభాగానికి పంపుతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడితే 2004కు ముందు ఉన్నట్లే అభివృద్ధి కుంటుపడి సులభతర వాణిజ్య స్థానంలో సులభతర అవినీతి వస్తుందని ప్రధాని అన్నారు.